గోర అమర్ ముందుకు వచ్చి నిలబడి వికృతంగా నవ్వుతూ, అమరేంద్ర, నిన్ను చూసి పారిపోవడానికి నేను ఒకప్పటి ఘోరాని కాదు, మంత్రశక్తులన్నిటినీ సాధన చేసి వచ్చిన ఘోరాని. ఈ ఘోరాన్ని ఆపడం నీ వల్ల కాదు అని చెప్పి అలా నవ్వుతూ ఉంటాడు. ఆ తర్వాత అందరి వైపు చూస్తూ మర్యాదగా ఆ అస్థికలను నా చేతిలో పెట్టండి, లేదంటే మీకెవరికి కూడా మరణం తప్పదు అని చెప్పి ఘోర బెదిరిస్తూ ఉంటాడు. బాకి ఆ అస్థికలను గట్టిగా పట్టుకుంటుంది. నేనన్నది మీకు అర్థం కాలేదనుకుంటా, మర్యాదగా ఆ అస్థికలు నాకు తెచ్చివ్వండి అని ఘోర మరొకసారి అంటూ ఉంటాడు. ఎవరు కూడా ఏమీ మాట్లాడకపోవడంతో మీ మౌనం నాకు అర్థమైంది అంటూ తన సైన్యాన్ని పిలుస్తాడు. ఇక ఘోర సైన్యం అంతా కూడా ఒక్కసారిగా అమర్ మీద దాడి చేయబోతూ ఉంటారు. అమర్ అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటే అమర్కి ఏమవుతుందనని బాకి వాళ్ళు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటారు. అలా ఘోర సైన్యం అంతా కూడా అమర్ పైన దాడి చేయడానికి రావడంతో బాగి, నాన్న ఈ అస్థికలు జాగ్రత్త అంటూ ఆ అస్థికలను రామ్మూర్తి చేతిలో పెడుతుంది. ఇక అమర్ అడ్డొచ్చిన వాళ్ళందరినీ కూడా చితక్ కొడుతూ ఉంటే, ఆరు, గుప్తా గారు దయచేసి ఏదైనా సహాయం చేయండి, నాకు భయంగా ఉంది, ఆ ఘోర నా కుటుంబాన్ని ఏం చేస్తాడో ఏంటో, నేను వెళ్ళి ఘోరకి లొంగిపోతాను, నా కుటుంబాన్ని కాపాడుకుంటాను అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. దాంతో గుప్తా, లేదు బాలిక, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, చెడు పైన ఎప్పుడు కూడా మంచి తప్పకుండా గెలుస్తుంది, ఇది నువ్వు చేయాల్సిన యుద్ధం కాదు, మంచి పైన చెడు చేస్తున్న యుద్ధం, దైవానికి దుష్టశక్తికి మధ్య జరుగుతున్న యుద్ధం, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. దాంతో ఆరు నిలబడి అలా కంగారుగా చూస్తూ ఉంటుంది. ఘోర సైన్యాన్ని మొత్తం కూడా చితక్కొట్టిన తర్వాత అమర్ ఘోర అంత చూడటానికి ఘోర ముందు వచ్చి నిలబడతాడు. ఘోర రెండు చెంపలు కూడా అలా వాయిస్తూ ఉంటే ఘోర మాత్రం ఏమాత్రం పట్టనట్టుగా వికృతంగా నవ్వుతూ ఉంటాడు. బంధనం బంధనం అంటూ ఘోర నవ్వుతూ అమర్ తల మీద తన చెయ్యి పెట్టి ఏదో మంత్రాన్ని చదువుతూ ఉంటాడు. అలా ఘోర మంత్రం చదువుతూ ఉంటే అమర్ వెనక్కి అడుగులు వేసుకుంటూ వచ్చి ఎటు కదలకుండా అలా నిలబడిపోతాడు. తర్వాత అమర్ కుటుంబం మొత్తం మీద కూడా ఘోర మంత్రాన్ని ప్రయోగిస్తాడు. కుటుంబం మొత్తం కూడా అలా ఉలుకు పలుకు లేకుండా ఒక దగ్గర నిలబడి ఉంటారు. వాళ్ళ చుట్టూ కూడా బ్లూ కలర్లో ఒక వలయం ఉంటుంది. దాంతో ఆరు ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. గుప్తా గారు, ఆ ఘోర నా కుటుంబాన్ని ఏం చేస్తాడో ఏంటో నాకు భయంగా ఉంది గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు నువ్వేం కంగారు పడకు బాలిక, తప్పకుండా చెడుపైన మంచి గెలుస్తుంది, ఆ భగవంతుడే దిగి వచ్చి నీ కుటుంబానికి అండగా ఉంటాడు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు. ఘోర అందరినీ కూడా బందీలుగా మార్చడంతో ఇక రామ్మూర్తి అస్థికలు తీసుకొని పరిగెడుతూ ఉంటే ఘోర సైన్యం రామ్మూర్తిని చుట్టుముడతారు. ఇక ఘోర రామ్మూర్తి దగ్గరికి వచ్చి కన్న కూతురి అస్థికలు కాపాడుకోవాలని బాగానే గట్టి ప్రయత్నమే చేస్తున్నావంటూ బలవంతంగా రామ్మూర్తి చేతుల నుండి అస్థికలు లాక్కుంటాడు. ఇక అలా ఘోర అస్థికలను చేజిక్కించుకొని వికృతంగా నవ్వుతూ ఉంటాడు. దాంతో ఆరు, గుప్తా గారు, ఆ భగవంతుడే దిగి వచ్చి నా కుటుంబాన్ని కాపాడుతారని మీరు అన్నారు కదా, మరి ఎక్కడ ఆ భగవంతుడు అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా కొంతమంది అఘోరాలు వస్తూ ఉంటారు. ఆ అఘోరాలు అటువైపుగా వస్తూ ఉంటే ఘోర వాళ్ళని చూసి ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. వాళ్ళ కనుక మనం ఎదురెళ్తే మిగిలేది మరణమే, వెళ్ళిపోదాం పదండి అని చెప్పి తన సైన్యంతో కలిసి ఘోర అక్కడి నుండి పారిపోబోతూ ఉండగా అప్పుడు ఘోర వెళ్ళే దారిలో త్రిశూలాన్ని విసరటంతో ఆ త్రిశూలాన్ని చూసి భయంతో వణికిపోతూ ఘోర అక్కడే ఆగిపోతాడు. తర్వాత ఘోరకి వార్నింగ్ ఇస్తూ, చూడు ఘోర, నీది కాని దానికోసం నువ్వు తాపత్రయ పడాలని చూస్తే చివరకు మిగిలేది మరణమే, నువ్వే ఆలోచించుకో, ఈ అస్థికలు కావాలా, నీ ప్రాణం కావాలా అని చెప్పి ఘోర బెదిరిస్తూ ఉంటాడు. దాంతో ఘోర, నాకు నా ప్రాణమే కావాలి అంటూ ఆ అస్థికలను ఘోర చేతిలో పెట్టి ఘోర తన ప్రాణాలు కాపాడుకోవడం కోసం అని చెప్పి తన సైన్యాన్ని తీసుకొని అక్కడి నుండి పారిపోతాడు. ఆ తర్వాత ఘోర హరహర మహాదేవ, శంభో శంకర అంటూ అలా శివుణ్ణి స్మరిస్తూ అమర్ వాళ్ళను విడుదల చేస్తారు. ఇక ఆ వలయం నుండి అమర్ కుటుంబం అంతా కూడా బయటకు వస్తుంది. అమర్ కుటుంబం అంతా కలిసి అఘోరకి దండం పెడతారు. బాగి ఆ అఘోర సాధువు దగ్గరికి వచ్చి,
ఆయన చేతిలో ఉన్న అస్థికలను తీసుకుంటుంది. స్వామి, మా అక్క అస్థికలు కలపడం కోసం అని చెప్పి కాశీకి వెళ్తున్నాం స్వామి అని చెప్పి బాగి ఆ అఘోరకు చెప్తూ ఉంటుంది. అవును స్వామి, అసలు ఆ ఘోర మా కోడలి అస్థికలను దొంగిలించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నాడో తెలియడం లేదు అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి మా కోడలి అస్థికలను కాశీలో కలుపుతామని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆ అఘోర, వద్దు, ఈ అస్థికలు కలపడానికి ఇంకా సమయం ఉంది, ఆ ప్రాణం చేయాల్సిన కార్యాలు ఇంకా ఉన్నాయి, ఇప్పుడే అస్థికలు నదిలో కలపవద్దు అని చెప్పి అఘోర అంటూ ఉంటారు. ఎటో వెళ్లాల్సిన మా అడుగులు ఇటెందుకు పడ్డాయో మాకు ఇప్పుడు అర్థమైంది. ఆ జగన్నాథుడే పవిత్రమైన ఈ అస్థికలు నేలపాలు అవ్వకుండా మమ్మల్ని కాపాడమని ఆజ్ఞ వేసి మమ్మల్ని ఇటువైపు వచ్చేలా చేశాడంటూ అఘోర స్వామి చెబుతూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అందరూ కూడా దండం పెడుతూ ఉంటే అప్పుడు మనోహరి, ఈయన చెప్పినట్టుగా మనం అస్థికలు కలపకపోవడం ఏంటి అమర్, ఇలాంటి వాళ్ళ మాటలు అస్సలు వినకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అమర్, నువ్వు ఆగు మనోహరి అని చెప్పి, అలాగే స్వామి, మీరన్నట్టుగా ఈ అస్థికలు మేము ఈరోజు కలపకుండా ఉంటామని చెప్పి అంటూ ఉంటాడు. కానీ ఈ అస్థికలు ఎప్పుడు కలపాలో మాకు ఎలా తెలుస్తుందని చెప్పి అంటూ ఉంటే ఆ జగన్నాథుడే ఈ అస్థికలు కలపాల్సిన సమయం వచ్చినప్పుడు మీకు తెలియజేస్తాడని చెప్పి అఘోర స్వామి అమర్ వాళ్ళకి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక అఘోరాలు వచ్చి వెళ్ళిన దగ్గర నుండి గుప్తా ఆరుకి కనిపించడు. ఇదేంటి, గుప్తా ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి ఆరు గుప్తా కోసం వెతుకుతూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక మనోహరి గదిలోకి వెళ్ళి ఫ్లవర్ వాజులన్నీ కూడా విసిరికొడుతూ, అసలు నేను ఎంత ప్రయత్నించినా కూడా ఆ ఆరుని ఎందుకో అమర్ నుండి దూరం చేయలేకపోతున్నాను, అసలు వాళ్ళు అస్థికలు కలపొద్దని చెప్పడం ఏంటి అని చెప్పి మనోహరి జుట్టు పీక్కుంటూ ఉంటుంది. ఇక కిటికీ దగ్గరికి వచ్చి, వస్తే ఆరు, అమర్కి దూరం కానందుకు నువ్వు ఆనందపడుతున్నావా? ఖచ్చితంగా నేను మాత్రం నిన్ను విడిచిపెట్టనే అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. మరోపక్క అమర్ బయటకు వచ్చి నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో బాగి, ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు, అక్క అస్థికలు కలపలేకపోయినందుకు బాధపడుతున్నారా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అమర్, అవును మిస్సమ్మ, ఆరు చేయాల్సిన కార్యాలు ఇంకా కొన్ని ఉన్నాయని అఘోర చెప్పారు, అవి ఏంటా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. మీరు ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి, వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది. మరో పక్క పిల్లలంతా కూడా గదిలో కూర్చొని ఆరు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరిగిందా అని మీరంతా ఆలోచిస్తున్నారా, నాకు అర్థమైంది అని చెప్పి అంజు అంటూ ఉంటుంది. మన నుండి అమ్మని దూరం చేసినందుకు ఆ దేవుడు కూడా బాధపడుతున్నాడు, అందుకే తప్పుని సరిదిద్దుకోవడానికి అమ్మ సౌల్ని మరొకరి బాడీలోకి ప్రవేశపెట్టాలని దేవుడు నిర్ణయించుకున్నాడు. మరొక బాడీ దొరికేంత వరకు అమ్మ సోల్ని ఇక్కడే ఉంచాలని దేవుడు నిర్ణయించుకున్నాడని చెప్పి అంజు అంటూ ఉంటే, నువ్వు చెప్పే స్టోరీలన్నీ సినిమాల్లో వినడానికి బాగుంటుంది, కానీ బయట అలా జరగదు అంజు అని చెప్పి అమ్మ వాళ్ళు అంటూ ఉంటారు. మరోపక్క నిర్మలమ్మ, రాతోడు, సదాశివం గారు వీళ్ళు ముగ్గురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు సదాశివం గారు, ఆరుని మన నుండి దూరం చేశానని దేవుడు కూడా బాధపడ్డాడేమో, అందుకే అమ్మాయిని ఇంకొద్ది రోజులు మనతో పాటు ఉండడానికి అవకాశం కల్పించాడు అని చెప్పి అంటూ ఉంటే, ఆరు మనతో పాటు ఉండడం వరమా శాపమా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. ఖచ్చితంగా వరమే, తన కుటుంబంతో ఉంటూ అందరి సంతోషాలని పంచుకుంటూ మేడ ఉంటే అది వరమే అవుతుంది కదా అని రాతోడు అంటూ ఉంటాడు. దాంతో నిర్మలమ్మ, కానీ ఆరు ఇప్పుడు ఇక్కడే ఉన్నా కూడా తన స్థానంలోకి మరొక అమ్మాయి వచ్చింది, కుటుంబంలో సంతోషాన్నైనా బాధనైనా తను ఎవరితోనూ పంచుకోలేక తనలో తను బాధపడుతూ ఉంటుంది. ఆ రకంగా చూసుకుంటే అది శాపమే కదా అని చెప్పి నిర్మలమ్మ అంటూ ఉంటుంది. మరో పక్క లాన్లో ఉన్న ఆరు, గుప్తా గారేంటి ఎక్కడా కనిపించడం లేదు, అసలు సడన్గా ఆ సాధువు ఎక్కడి నుండి వచ్చారు అని చెప్పి, గుప్తా గారు నా కంటికి కనిపించకుండా నేను చేసేవన్నీ చూస్తూ ఇక్కడే ఉండుంటారు కదా, గుప్తా గారు మీరు ఇక్కడే ఉన్నారని నాకు తెలుసు అని చెప్పి ఆరు అలా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే బయటకు లైట్ ఆఫ్ చేయడానికి వచ్చిన బాగి లాన్లో నిలబడి ఉన్న ఆరుని చూసి షాక్ అవుతుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.